హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని విత్ తేజ. ఈరోజు నేను మునగాకు పచ్చడి చేస్తున్నాను. మునగాకుని కడిగి పెట్టుకొని అందులో చింతపండు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు అన్నీ వేసి మంచిగా ఏంపి పెట్టుకోవాలి. దూరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏంపి పెట్టుకోవాలి. మునగాకు పచ్చడి చాలా మంచిది, హెల్త్కి కూడా, సర్వరోగ నివారిణి. నేను అప్పుడు చేయకపోయేది, ఇప్పుడు హెల్త్ పరంగా బాగుండాలని మునగాకు పచ్చడి చేసిన. మిరపకాయలు కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి. అందులోనే మునగాకు వేసుకోవాలి. అది వేగినాక మునగాకు వేసుకొని అది కూడా వేయించుకోవాలి. మునగాకు చాలా బాగుంటుంది. మునగాకు పచ్చడి మా చెల్లె ఎప్పుడు చేస్తుంటుంది, కానీ నేను మా సార్ తిన్నాడు అని నేను ఎప్పుడు చేయకపోయేదాన్ని. ఈసారి అతనే చేయమన్నాడు. బాగుంటుంది ఇలా చేసుకుంటే. గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. నువ్వులు, పల్లీలు, జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి. అవి అయిపోయాక, అవి గ్రైండ్ అయినాక మునగాకు కూడా చింతపండు వేసి అది చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. 2 పావుల ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకొని పచ్చడిలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసుకొని తినండి. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది. ఇట్లా దూరగా వేపుకోవాలి. 1 కాదు, 2 కాదు, చాలా ఔషధ గుణాలు ఉంటాయండి మునగాకు పచ్చడి. ఎవరికైనా కూడా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు అందరికీ చాలా మంచిది. అందరు చేసుకొని తింటే బాగుంటుంది. ఇలా ట్రై చేసుకోండి, తినండి. పచ్చడి బాగుంటుంది. ఈ విధంగా పోపు చేసుకొని ఆ పచ్చడిలో వేసుకోవాలి. పచ్చిదైనా తినవచ్చు, కానీ పోపు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రెడీ అయిందండి. ఓకేనా మరి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,